హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు మీకైతే రాజ్మా కర్రీ అయితే చేసి చూపిస్తాను, ఓకేనా? రాత్రంతా నానబెట్టుకుని అది మళ్ళీ ప్రెషర్ కుక్కర్లో ఎన్ని సీటీలు పెట్టాలా, ఏవేవి వేయాలా దాంట్లో, అదంతా కూడా మీకు చెప్తాను. ఎంత టైం పడుతుందో, ఇంకా మసాలాలు ఇంగ్రీడియంట్స్ ఏమేమి పడతాయి అది కూడా మీకు చూపిస్తాను, ఓకేనా? మొత్తం కూడా అంతా కర్రీ మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మంచిగా అయితే మీరు కూడా చేసుకోగలరు, ఓకేనా? రాజ్మా మసాలా అంటారనమాట. రాజ్మా తెలుసు కదా, బీన్స్ అనేసి ఉంటాయి, రెడ్ బీన్స్ అంటారు, కిడ్నీ బీన్స్ కూడా అంటారు, కానీ రాజ్మా మసాలా అయితే మీకు ఈరోజు కర్రీ అది చపాతీతో రైస్తో చాలా బాగుంటుంది. చూస్తుండండి. ఇంకెవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? థ్యాంక్ యూ. అలాగే ఈ రాజ్మా ఉంది కదా, ఇదైతే నైట్ అంతా శుభ్రంగా, అంటే ఫస్ట్ ముందుగా అయితే 2 సార్లు శుభ్రంగా కడిగించుకొని 2-3 సార్లు, దాని తర్వాత నైట్ అంతా వాటర్ వేసి ఒక గిన్నెలో శుభ్రంగా అయితే నానబెట్టుకోవాలి. మినిమమ్ 7 to 8 hours అయితే నానబెట్టుకోవాలన్నమాట. నేనైతే నైట్ నానబెట్టుకుని తెల్లారిసరికి తీసి 7 గంటలకి శుభ్రంగా మళ్ళీ ఒక 2 సార్లు కడిగేసి ఆ వాటర్ మొత్తం పారేసి కొత్త వాటర్లో వేసి శుభ్రంగా అయితే కడిగేసాను. దాని తర్వాత దీనికి బాయిల్ చేయాలంటే ప్రెషర్ కుక్కర్లో మొత్తం బీన్స్ అన్ని వేస్తాము, ఓకేనా? రాజ్మా మొత్తం వేసేసి దాంట్లో కావాల్సినంత వాటర్ వేసుకొని దాని తర్వాత ఏవేవి ఇంగ్రీడియంట్స్ వేసి మనము అది బాయిల్ చేయాలో అదంతా కూడా మీకు చెప్తాను, ఓకేనా? మొత్తం ఎన్ని వాటర్ కావాలో అంతైతే పోసుకుండా దీంట్లో, ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఈ విజల్ కూడా ఒక 5 విజల్ అయితే మీరు ఇచ్చుకోవాలన్నమాట, ఓకేనా? నైట్ అంతా నానబెట్టుకున్న తర్వాత 5 నుండి 6 విజల్ వేసుకుంటే మంచిగా అయితే ఇది బాయిల్ అయిపోద్ది. అలాగే దాంట్లో 2 బిర్యానీ ఆకులు, అలాగేనా? ఇంకా కొంచెం ఉప్పు అయితే వేసుకుందాం. అలాగే దీంట్లో ఒక 1/2 స్పూను మనం పసుపు వేసుకుందాం. అలాగే 4 మిరియాలు వేసుకుందాం, ఓకేనా? బాయిల్ చేసేటప్పుడు, ఓకేనా? 4 మిరియాలు, ఒక 3 లవంగీలు, అంటే ఇది 1/2 kg పప్పు అనమాట. రాజ్మా 1/2 kg తీసుకున్నాను, ఓకేనా? అలాగే దీంట్లో ఒక 3 ఇలైచీలు కూడా వేసుకుందాం. ఇప్పుడు దీనికి మూత పెట్టి శుభ్రంగా అయితే మనం బాయిల్ చేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం, ఓకేనా? అలాగే జీలకర్ర పౌడరు చాలా వరకు ఇంగ్రీడియంట్స్ అయితే ఇంకా వేయాలి, ఇప్పుడు కాదు, ఇప్పుడైతే బాయిల్ చేసుకుందాం. ఒక 5 విజల్ వేసిక శుభ్రంగా ఎయిర్ మనం తీయకంట, అద్ముడు కాదే ఎయిర్ వదులుతారు కదా వేపరు, దాని తర్వాత మూత ఓపెన్ చేసుకొని మనమైతే అది కర్రీ కోసం రెడీ చేసుకోవచ్చు, ఓకేనా? స్టవ్ మీద పెట్టేసి అలాగా 5 విజల్స్ కోసం మనమైతే వదిలేస్తాం. ఇంగ్రీడియంట్స్ వేయడం మాత్రం మర్చిపోకండి. ఇంగ్రీడియంట్స్ వేస్తే ఏంటంటే ఆ వాటర్లో మొత్తం కూడా రాజ్మా లోపల వరకు ఈ ఫ్లేవర్ అయితే వెళ్తుంది. అలాగే మనం ఆ బాయిలింగ్ అయ్యే వరకు, ఓకేనా? అలాగే ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుందాం. అలాగే కొత్తిమీర సన్నంగా అయితే కట్ చేసుకోవాలి. అలాగే మిర్చి కూడా సన్నంగా కట్ చేసుకుందాం. ఒక 3 టమాటీలు మనం మిక్సర్ గ్రైండర్లో వేసుకొని మిక్సీ చేసుకుందాం. అలాగే ఒక 2 చెంచాలు శుభ్రంగా, అంటే ఒక ఉల్లిపాయ వేసుకొని 1 ఇంచి అల్లం, ఇంకా ఒక పూర్తిగా తెల్లుల్లి అదైతే వేసేయాలి. శుభ్రం మిక్సీ కొట్టేసి అయితే పూర్తిగా అన్ని కూడా రెడీ చేసుకుని ఉంచుకున్నాం. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. మనం ప్యాన్లో ఎంత ఆయిల్ కావాలో అదంతా కూడా మనం తీసుకొని దాంట్లో ముందుగా అయితే ఉల్లిపాయలు శుభ్రంగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై ఎంతవరకు అంటే గోల్డెన్ బ్రౌన్, అంటే ట్రాన్స్పరెంట్ అయ్యాక కొంచెం బ్రౌన్ కలర్ వస్తుంది కదా, మినిమం ఒక 10 minutes అయితే పడుతుంది. శుభ్రం కలిపేసి మూత పెట్టేసి ఉంచామనుకోండి, ఒక 10 minutesలో మొత్తం కూడా ఉల్లిపాయలు వేగిపోతుంటాయి అన్నమాట. అలాగేనా? ఉల్లిపాయలు పచ్చిమిర్చి శుభ్రంగా పెట్టేసి ఒక 10 నిమిషాల కోసము మీడియం ఫ్లేమ్లో వదిలేసామనుకోండి, ఓకేనా? శుభ్రంగా అయితే ఇలా తయారవుతుంది. గడికి మనం కలపవసరం లేదు, బ్రౌనిష్ కలర్లో ఆటోమేటిక్లీ వచ్చేస్తుంది, ఓకేనా? దీని తర్వాత మనం ఇంగ్రీడియంట్స్ వేయడం అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తాం, ఓకేనా? గుర్తుంచుకోండి, 5 విజల్స్ అయితే మనం రాజ్మా కర్రీ కోసము ఇచ్చుకోవాలి, ఓకేనా? బాయిల్ చేసుకోవడానికి. అది అయ్యే వరకు మనం ఇవన్నీ కూడా రెడీ చేసుకోవాలన్నమాట. దీంట్లో మనం ఇప్పుడు ఒక ఉల్లిపాయ, అలాగే అల్లము తెల్లుల్లి పేస్ట్ మనం చేసుకున్నాం కదా మిక్సర్ గ్రైండర్లో, ఒక ఉల్లిపాయ, ఇంకా అల్లము, ఇంకా తెల్లుల్లి 3 కలిపి పేస్ట్ చేసుకుంటే మనకి ఇంకా బాగవుతుంది అనమాట, ఓకేనా ఫ్రెండ్స్? అది ఇప్పుడు వేసేసి పచ్చివాసన పోయే వరకు మనమైతే శుభ్రంగా దానికి మిక్స్ చేసుకోవాలి, ఓకేనా? ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీకి ఏంటంటే కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుంది, ఓకేనా? మీరు చూసుకొని ఆయిల్ తగ్గించుకోవాలంటే మీరు మీ ఇష్టం, అది తగ్గించుకొని మీరు చేసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్? ఏ ఒక మసాలా ఎక్కువైనా మనకి చేదు అనేది వచ్చేస్తుంది, ఓకేనా? అది పచ్చివాసన పోయాక మనం టమాటో ప్యూరీ చేసుకున్నాం కూడా. 3 టమాటీలు అయితే నేను మిక్సీ చేసుకున్నాను. అలాగే మిక్సీ చేసుకున్న తర్వాత అది మొత్తం కూడా కలిపేసాను అనమాట, ఓకేనా? శుభ్రంగా ఇది కూడా ఒక 2 నిమిషాలు ఇలా కలిపినాక 2 నుండి 3 నిమిషాలు కలిపినాక అది మూత పెట్టేసామనుకోండి, ఒక మహా అయితే 7 నుండి 8 నిమిషాల్లో
పచ్చివాసన అయితే పోతుంది. కానీ మనం అలాగా చేయకుండా మనమైతే దీంట్లోనే ఇప్పుడు మసాలాలు వేస్తాం కదా, అవన్నీ కూడా ఒకటి వేస్తాను. అదంతా కూడా మీరు చూడండి. ఓకేనా, హాఫ్ స్పూన్ పసుపు వేస్తాను. ఓకేనా, హాఫ్ స్పూన్ పసుపు వేసాక మనం ఈ ధనియాల పౌడర్ ఉంటుంది కదా, అది 1 స్పూన్ అయితే వేసుకుందాం. అలాగే దీంట్లో 2 స్పూన్లు కారం మనకి కావాల్సినంత కారమే వేసుకోండి, ఎక్కువ కారం అయితే వేసుకోకండి. ఓకేనా, అలాగే దీంట్లో కొంచెం గరం మసాలా 1 స్పూను, 2 స్పూన్లు మన కారం పొడి, 1 స్పూను గరం మసాలా. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే దీంట్లో మనకి మసాలాలు ఎక్కువైపోయినా మళ్ళీ చేదు వచ్చేస్తుంది. ఓకేనా, అలాగే దీని తర్వాత కొంచెం మనం మిరియాల పొడి కూడా వేస్తాం, ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి. ఎక్కువ వేయకండి, లైట్గా వేయండి. ఓకేనా, దాని తర్వాత శుభ్రంగా అయితే కలిపేసుకుందాం. ఇప్పుడే మనకి మంచి కలర్ అయితే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మంచి కలర్ వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది. అలాగే నేను చెప్పినవన్నీ కూడా చాలా సింపుల్ మెథడ్లో అయితే చెప్తాను మీకు అర్థమైనట్టు. ఓకేనా, అలాగే మనం 7 నిమిషాలు 8 నిమిషాలు టమాటీ బాయిల్ అయ్యే వరకు, పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోకుండా మసాలాలు కూడా దాంట్లో వేసేసామనుకోండి, మనకి తొందరగా మసాలా కూడా ఫ్రై అయిపోతుంది, అలాగే మనకి టొమాటో కూడా ఫ్రై అయిపోతుంది. ఓకేనా, అలాగే మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే ఆల్రెడీ ఫ్రై అయిపోయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా చేసుకుంటే మీకు టైం అయితే చాలా వరకు మిగులుతుంది. లేకపోతే టమాటీ ఫ్రై అయ్యాక మళ్ళీ మీరు మసాలాలు వేసారనుకోండి, మళ్ళీ ముందుకే వస్తుంది. ఓకేనా, అలా చేయకుండా ఇలా చేసుకోండి. ఇప్పుడు 10 నిమిషాల కోసం అయితే మనం మీడియం ఫ్లేమ్లో వదిలేసాం. ఇప్పుడు చూడండి, ఆయిల్ మొత్తం కూడా పైకి వచ్చింది, అంటే టొమాటో ఇవన్నీ కూడా శుభ్రంగా బాయిల్ అయిపోయి ఫ్రై అయిపోయాయి అనమాట. ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయింది. ఓకేనా, ఇప్పుడు దీంట్లో ముందుగా మనం కొంచెం అంటే ఒక గరిటతో కొంచెం రాజ్మా అయితే తీసుకొని ముందుగా అయితే ఫ్రై చేసుకుందాం. ఓకేనా, ఫ్రై చేసుకోండి. ఏంటంటే ఇవి కొంచెం స్మాష్ అవుతాయి అన్నమాట, అప్పుడు మనకి కూర అనేది ముద్దగా అవుతుంది. లేకపోతే అలా చేసిన అవసరం లేకపోతే మొత్తం కుక్కర్తో అది వాటర్తో సహా మొత్తం రాజ్మా బీన్స్ అన్నీ కూడా మనం కూరలో వేసేయచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా, అయినా మనకి కూర కొంచెం చక్కగా ముద్దగానే వస్తుంది, చాలా బాగుంటుంది. రోటీతో, చపాతీతో, అంటే అదే పుల్కా, చపాతీ, అలాగే రైసు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే పూరీతో కూడా చాలా బాగుంటుంది. నేనైతే ట్రై చేశాను. మంచి మంచి రెసిపీస్ మీకు ఎప్పుడు కూడా తీసుకొస్తుంటాను మీకోసం. అలాగే మీరు కూడా నాకు కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా మంచి రెసిపీస్ అయితే నేను తీసుకొస్తాను. మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి, కొంచెం సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే టెంపుల్ వ్లాగ్స్ కూడా మీకు ముందు వస్తాయి. అవన్నీ కూడా నేను ట్రై చేస్తున్నాను బయటికి వెళ్ళడానికి, ఎందుకంటే బయటికి వెళ్తే ఖర్చుతో కూడిన పని అనమాట. అందుకనే నేను ఇంట్లో నుండే ఇప్పుడు మీకు ఈ ఫుడ్ వ్లాగ్స్ అనేది అందిస్తున్నాను. తర్వాతగా మీకు టెంపుల్ వ్లాగ్స్ అయితే వస్తాయి. కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే నేను కోరుకుంటున్నాను మీతో. అలాగే ఇప్పుడు మనం బీన్స్ అన్నీ వేస్తాం కదా, మసాలాలు అన్నీ వేస్తాము. ఇప్పుడు మనకి కావాల్సినంత మనం ఒకసారి చెక్ చేసుకొని, ఎందుకంటే ఉప్పు మనం బాయిల్ చేసేటప్పుడు ఉప్పు వేసామన్నమాట. ఓకేనా, అది కొంచెం చెక్ చేసుకొని తగ్గినట్టయితే కొంచెం మీరు కూడా కావాల్సినంత ఉప్పు అయితే వేసుకోండి. మరి అంత ఎక్కువ ఉప్పు వేసుకోకుండా, ఉప్పు తక్కువ అయితే తినగలం ఫ్రెండ్స్, కానీ ఎక్కువైతే మాత్రం మనం తినలేము. ఓకేనా, అది చూసుకొని మీరు జాగ్రత్తగా, మంచిది ఉప్పు తగ్గించుకుంటే హ్యూమన్ బాడీకి చాలా మంచిది అనమాట. ఓకేనా, ఉప్పు అయితే వేసుకొని మనకి లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం. ఓకేనా, కొత్తిమీర వేసుకొని శుభ్రంగా ఒక 5 నిమిషాల కోసం మీడియం ఫ్లేమ్లో ఇది ఉడకనిస్తాం. అప్పటి వరకు దీనికి లాస్ట్లో ఒక పోపు పెట్టాల, ఇదే స్పెషల్ అనమాట. ఒక గరిటలో కొంచెం ఆయిల్ తీసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకొని, 1 స్పూను మనం దాంట్లో కారం వేసుకొని, ఇంకా కొంచెం అంటే ఒక హాఫ్ స్పూన్ కంటే తక్కువ ఇంగువ వేసుకొని, ఓకేనా, అదైతే రెడీ చేసుకొని ఉంచుకుందాం. ఇప్పుడు మనకి ఇది 5 నిమిషాలు అయితే కంప్లీట్ అయిపోయింది, శుభ్రంగా అయితే బాయిల్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇది తీసుకొని సైడ్ని పెట్టేసుకుందాం. ఇప్పుడు మనకి పోపు అంటే హిందీలో తడక అంటారనమాట, తడక పెట్టడం అనమాట ఇది. ఓకేనా, మంచిగా ఇది తాలింపు పెట్టడం మనం తెలుగులో అంటాము. ఇప్పుడు నేను అది ఇంగ్రీడియంట్స్ వేసాను కదా, కొంచెం ఆయిల్లో కొంచెం 1 స్పూన్ కారం, కొంచెం జీలకర్ర, కొంచెం ఒక హాఫ్ స్పూన్ కంటే తక్కువ ఇంగువ వేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. దాంట్లోనే ఇప్పుడు ఇది చేస్తున్నారు కదా, దీంట్లోనే మీరు కొంచెం తెల్లుల్లి చిన్న ముక్కలు కోసి వేసి, ఇంకా అల్లం కూడా చిన్న ముక్కలు కోసి వేసి దీంట్లో ఇలాగా తాలింపు కోసం రెడీ చేసి దాంట్లో వేసారనుకోండి, చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. నేనైతే ఆల్రెడీ అల్లము తెల్లుల్లి పేస్ట్ ఎక్కువగానే వేసాను కాబట్టి నేను మరి అది వేయలేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగ వేడి చేసుకొని బాగా అంటే బాయిల్ అయిపోవాలన్నమాట. ఆయిల్ చూసారు కదా ఎంత చక్కగా అవుతుందో. ఒక మంచి గరిటె, కొంచెం పెద్ద గరిటె తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అవన్నీ తీసుకొని మీరైతే చేయొచ్చు. ఓకేనా,
ఇది తడక అంటారు అనమాట హిందీలో, అలాగే చౌక్ కూడా అంటారు. అలాగే నేను ఇక్కడ తాలింపు కోసం లాస్ట్లో మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా, అలాగే మంచి కలర్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇది దీంట్లో వేసేసి కొంచెం గరిటతో కూడా కలిపేసి అది ఒక నిమిషం కోసము మనం మూత పెట్టామనుకోండి, ఆ ఫ్లేవర్ మొత్తం కూడా లోపటే ఉంటుంది, ఓకేనా. దాని తర్వాత నిమిషం తర్వాత మనం తీసి శుభ్రంగా అయితే ఇలాగా కలిపేసుకోవడమే, ఓకేనా ఫ్రెండ్స్. మనకైతే కర్రీ టేస్టీ రాజ్మా మసాలా అయితే రెడీ అయిపోయింది, ఓకేనా ఫ్రెండ్స్. ఈ రెసిపీ నచ్చినట్టయితే మన ఛానల్కి లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోస్ అయితే నేను తీసుకొస్తాను, ఓకేనా. ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడికి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. థ్యాంక్ యూ.